మీడియా మిత్రులకు నమస్కారం. ఎల్లుండి ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దిన సందర్భంగా ఒక మంచి రోజని గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంపుల స్విచ్ ఆన్ కార్యక్రమం మేము ఏర్పాటు చేసుకొని ముందుకు పోతున్నాము. మరో విషయం నేను మీకు మనవి చేస్తున్నా, ఈ ప్రాజెక్ట్ విషయంలో కొంత బ్యాక్గ్రౌండ్, కొంత పూర్వ వివరాలు కూడా మీకు తెలియజేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ పెద్దలు వాళ్ళ హయాంలో ఇరిగేషన్ శాఖని, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని నాశనం చేయడమే కాకుండా మేము దాన్ని సరి చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ప్రజల్లో ఒక గోబెల్స్ ప్రచారం తీసుకుపోయే నిరంతర ప్రయత్నం. నేను మళ్ళీ చెప్తున్నాను, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 15వ తారీఖున స్వాతంత్ర దిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా అక్కడ 3 పంపులు కూడా ఆన్ చేయబోతున్నాము. మేము ఈ ప్రాజెక్ట్ ని 15th ఆగస్ట్ 2026 కి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయబోతున్నాము. ఇది మా ప్లాను. నేను మొదటి నుంచి కూడా ఇదే ఫిగర్స్, ఇదే విషయాలు మాట్లాడుతున్నాను. మేము డిసెంబర్ 7th 2023 ప్రమాణ స్వీకారం చేసినాం. గత 7 నెలలుగా అందులో 3 నెలలు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో పోయింది. మాకున్న ఈ తక్కువ సమయంలో ఇరిగేషన్ శాఖని గాడిలో పెట్టడానికి, కొంత సిస్టమ్స్ తీసుకురావడానికి, కొంత ప్రయారిటైజ్ చేసి ప్రాజెక్ట్స్ ని ఒక క్రమబద్ధీకరించి సిస్టమేటిక్ గా ముందుకు పోవాలని మేము చూస్తుంటే రకరకాల విమర్శలు. మీరు ఓవరాల్ ఇరిగేషన్ సెక్టర్ ఒకసారి గమనిస్తే 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1.81 lakh crores ఖర్చు పెట్టి నామమాత్రం కొత్త ఆయకట్టు క్రియేట్ చేశారు. 1.81 lakh crores ఖర్చు పెట్టి నామమాత్రం ఇరిగేషన్ క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళు కొన్ని ఉదాహరణలు చూస్తే ఒక అప్రాక్సిమేట్ ఫిగర్స్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ కి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదు. పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కి 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి సుమారు 7,436 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళ టైంలో టిల్ నవంబర్ 23 ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదు. ఎస్ఎల్బిసి టనల్ పనులు వాళ్ళ టైంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనాయి. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏమీ చేయలేదు. పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్స్ కల్వకుర్తి, నెట్టెంపాడు, మరి భీమా, కోయిల్ సాగర్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయలేదు. ఈరోజు మేము ఇరిగేషన్ శాఖకి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి మాక్సిమం ఫండ్స్ కేటాయిస్తూ ముందుకు తీసుకుపోయి కొత్త ఆయకట్టు క్రియేట్ చేయడం, అదేవిధంగా కొంత స్టెబిలైజేషన్ చేయడానికి ముందుకు పోతుంటే అనేక రకాల తప్పుడు విమర్శలు చేస్తుంటే ఐ థాట్ ఈరోజు మరి శ్రీనివాస్ రెడ్డి గారు, నేను వి మస్ట్ సెట్ ద రికార్డ్ స్ట్రైట్.
ఇప్పుడు నిన్న హరీష్ రావు గారు మాట్లాడిన విషయాలు నేను కొంత అసలు ఈ ప్రాజెక్టు వెనక్కి పోతే జస్ట్ పుట్ దట్ రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ స్లైడ్. వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే ప్లేస్ లో రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అండ్ ఇందిరా రుద్రమకోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని ప్లాన్ చేయబడింది. శంకుస్థాపన అయింది, కొంత పనులు ముందుకు పోయినాయి. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కమిషన్ల కకృతి కొరకు ఆ ప్రాజెక్టులు పూర్తయితే కాంగ్రెస్ ప్రభుత్వాలకి మంచి పేరు వస్తాయని చెప్పి ఆ ప్రాజెక్టులని మార్చి రీడిజైన్ చేసి 2-3 ఇంతలు 4 ఇంతలు పెంచి పేర్లు మార్చి ముందుకు పోయిన విషయం కూడా నేను మనవి చేస్తున్నా. ఇది రాజీవ్ అండ్ ఇందిరా సాగర్ ప్రాజెక్టులు కలిపి అప్రాక్సిమేట్ గా ఆ స్లైడ్ పోండి. నెక్స్ట్ కంపారిజన్ స్లైడ్ పోండి. నెక్స్ట్ రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఇందిరా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కలిపి 3,505 కోట్లతో పూర్తయ్యే 2 స్కీమ్స్ వీళ్ళు పెంచి 18,286 కోట్లు చేశారు. ఎట్లయితే కాళేశ్వరము 38,000 కోట్ల నుంచి రీడిజైన్ చేసి 2 ఇంతలు 3 ఇంతలు చేసిండ్రు, దీన్ని సుమారు 4 ఇంతలు చేసిండ్రు. అదేవిధంగా ఇరిగేషన్ పొటెన్షియల్ గత స్కీమ్ లో కూడా అంతే ఉండే, ఈ స్కీమ్ లో కొత్త ఇరిగేషన్ పొటెన్షియల్ అంతే ఉంది. పవర్ రిక్వైర్మెంట్ గత స్కీమ్ లో 349 మెగావాట్లు ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ అయింది పవర్ రిక్వైర్మెంట్. ల్యాండ్ అక్విజిషన్ కూడా చాలా ల్యాండ్ అక్విజిషన్ ఎక్కువ అవసరం ఉండేది. ఆనాడు ఇందిరా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పోయింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత భూభాగం తెలంగాణలోని భూభాగం ఆంధ్రాకి కేటాయించి వీళ్ళ నిశ్శబ్దం నిర్లక్ష్యం వల్ల మరి ఆ మండలం ఆ గ్రామం ఆంధ్రాకి పోయింది. రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఒక వాట్ ఇస్ ద బ్యాలెన్స్ వర్క్ ప్రశాంత్ గిరీష్ రైట్ రాజీవ్ స్కీమ్. సరే, రాజీవ్ స్కీమ్ మీద అసలు 2 స్కీమ్ల మీద 2,000 కోట్లు ఖర్చు పెట్టుంటే 2,000 కోట్లు ఇన్ఫాక్ట్ 1,500 కోట్లు 1,500 కోట్లు ఖర్చు పెట్టుంటే 4 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు క్రియేట్ చేయబడింది. ఓన్లీ 1,500 crores ఇందిరా రాజీవ్ పేర్ల మీద తలపెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పనులు మొదలై ఒక 2,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంకో 1,500 కోట్లతో స్కీములు పూర్తి అయ్యేవి. ఆ స్కీమ్లను అబాండన్ చేసి రకరకాల సాకులతో ఎక్స్క్యూజెస్ తో వదిలేసి 18,000 19,000 సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొదలుపెట్టినరు. ఇది ముందు తెలంగాణ ప్రజలకు తెలవాలి. రాజీవ్ దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 900 కోట్లు ఖర్చు పెట్టినరు. ఇందిరా సాగర్ రుద్రమకోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 1,100 కోట్లు ఖర్చు పెట్టినరు. సుమారు 2,000 కోట్లు ఖర్చు పెట్టి కేవలం ఇంకో 1,500 కోట్లతో 4 లక్షల ఎకరాలకి ఆయకట్టు ఇచ్చే విధంగా ఉంటే వీళ్ళ నిర్లక్ష్యం, వీళ్ళ కక్కుర్తి, వీళ్ళ కమిషన్ల కక్కుర్తి వల్ల ఆ ప్రాజెక్టులు అబాండన్ చేసి పూర్తిగా చేసిన పనులను వదిలేసి కొత్తగా రీడిజైన్ అని పేరుతోని ఈ ప్రాజెక్టులు మొదలుపెట్టిండ్రు. ఈ ప్రాజెక్ట్ సీతారాం ప్రాజెక్ట్. ఓకే, గో బ్యాక్ టు ద ఎర్లియర్ స్లైడ్. అయితే గో బ్యాక్ టు ద ఎర్లియర్ స్లైడ్. నో గో టు ద ఎర్లియర్ స్లైడ్ ఆన్ సీతారాం ప్రాజెక్ట్. ఇది ఇప్పుడు 2000 ఆ ఇందిరా సాగరు రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద కొంత సమయం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొంత ఖర్చు పెట్టి వాళ్ళు 2016లో ఈ కొత్త జియో ఇచ్చిండ్రు. ఇంతకిచ్చిన జియో
7,926 కోట్లకు ఇచ్చింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 19,000 కోట్లు అయింది. వాళ్ళ సమయంలోనే ఆ 7,900 కోట్ల ప్రాజెక్టు రివైజ్ ఎస్టిమేట్స్ 13,000 పోయింది, 18,000 పోయింది, ఇప్పుడు సుమారు 19,000 కోట్లు అవుతుంది. మరి దయచేసి మేము యావత్ తెలంగాణ ప్రజానీకానికి రైతులకి తెలియజేస్తుందంటే ఇది రీడిజైనింగ్ లో మరో ఘోర తప్పిదం. వాళ్ళ కరప్షన్ కోసము కకృతి కోసమే ఆ అంతకుముందు ప్రాజెక్టులు అబాండన్ చేసి ఈ సీతారామ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఇప్పుడు నిన్న హరీష్ రావు గారు ఏమంటారు, 90% పనులు మేము పూర్తి చేసినాం అంటున్నారు. ఇది నిజంగా హాస్యాస్పదం. వాళ్ళు ఉన్నప్పుడే రివైజ్ ఎస్టిమేట్స్ సుమారు 19,000 కోట్లు ఏది సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. వాళ్ళు దిగిపోయిన రోజు 19,000 కోట్లు ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయ్యే పూర్తి ఖర్చు అయితే వాళ్ళు దిగిపోయే రోజు వాళ్ళు ఖర్చు పెట్టిన అమౌంట్ 7,436 కోట్లు. నేను ఎగ్జాక్ట్ ఫిగర్ ఇస్తున్నా మీకు. అంటే ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి వాళ్ళ హయాంలో ఫిజికల్ ఆర్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఈస్ 39%. ఆ తర్వాత మేము ప్రభుత్వంలోకి వచ్చినాం. సరే, ఎవరు మొదలు పెడితే ఏంది, రైతులకు మేలు జరగాలి. ప్రత్యేకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 నియోజకవర్గాలకి గోదావరి జలాలు తీసుకురావాలనే మరి మా ప్రభుత్వం తాపత్రయంతో ఈ ప్రాజెక్టు ముందుకు పోయినాము. ఇంకో విషయం ఉంటాడు పెద్ద మనిషి, మేము అసలు మేమే సిడబ్ల్యూసి పర్మిషన్ తీసుకొచ్చినాం అంటున్నాడు. వాస్తవంగా ఈ రోజు కూడా సిడబ్ల్యూసి ఫైనల్ పర్మిషన్ రాలేదు. అంటే ఇంత అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? నేను కొందరు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఈ విషయం మీద అంటే పేజ్ నెంబరు పారా నెంబర్తో సహా ఇస్తున్నాం మీకు, సో దట్ ఇటువంటి అబద్ధపు ప్రచారం వాళ్ళది ప్రజల్లోకి పోవద్దని. The previous BRS government failed to get the approval of cost apportionment of this project. ఇది సిడబ్ల్యూసిలో పనిచేసిన ఒక ఈ విషయాల్లో నైపుణ్యమైన వారు ఇచ్చిన ఒపీనియన్ ఇది. It failed to follow the guidelines for allocation of cost among different purposes of River Valley projects and failed in obtaining the clearance from Central Water Commission. Our Congress government, after coming to power, has followed all proper guidelines and got the approval of CWC dated 5th January 2024 for cost apportionment. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. అంటే సిడబ్ల్యూసిలో ఉన్న వివిధ అనుమతుల్లో ఫైనల్ సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఈ రోజు వరకు కూడా రాలే. ఈ కాస్ట్ అపోర్షన్మెంట్ అనేది చాలా ముఖ్యమైన భాగం. వితౌట్ దట్ సిడబ్ల్యూసి విల్ నాట్ గివ్ ఫైనల్ క్లియరెన్స్. అది వచ్చింది మా ఫాలో అప్ వల్ల 5th January 2024. The cost of power component has been worked out to 927 crores and of the water component to 19,000 crores. This cost apportionment approval is given in page number 81 of the approved DPR under annexure number 12C. అంటే వాళ్ళు ఇప్పుడు అప్రూవ్ చేసి డిపిఆర్ పంపించిన దాంట్లో ఇది ఈ కాస్ట్ అపోర్షన్మెంట్ 5th January 2024 వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఉన్న సమయంలో సిడబ్ల్యూసి అప్రూవల్ కి ఏది సెంట్రల్ వాటర్ కమిషన్ కి చాలా ముఖ్యమైనది బెనిఫిట్ కాస్ట్ రేషియో. ఇది లేకుండా డిపిఆర్ విల్ నెవర్ బి అప్రూవ్డ్. ది BC ratio gives the cost that is being incurred to a project versus the benefits that one would get out of the project. If the BC ratio is less than 1.5, then the project would not be approved.
The then BRS government failed to get the BC ratio approved for Sitarama project. After the Congress government came to power, we worked out the various cropping patterns and the associated crop yields and the cost and benefits associated with all these, and by following proper guidelines and procedures, we worked out the BC ratio of 1.57, which is approved by the competent authority of Central Water Commission. The Central Water Commission has approved the benefit cost ratio of Sitarama lift irrigation project on 30th May 2024. 30th May 2024 ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు గవర్నమెంట్ మీకు తెలుసు. దిస్ ఇస్ ఇంకా మీ క్లారిటీ కోసం, వాళ్ళు చూసుకోవడం కోసం ఈస్ గివెన్ at page number 83 and 84 in the approved DPR with annexure number 13A. అంటే కాస్ట్ అపోర్షన్మెంట్ కూడా వాళ్ళ సమయంలో కాలే, బీసీ రేషియో కూడా వాళ్ళ సమయంలో కాలే. మేము ఇవన్నీ కూడా నిరంతరం ఫాలోఅప్ చేసి ఢిల్లీలో ఈ సిడబ్ల్యూసి అప్రూవల్స్ కి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్స్ కి ప్రత్యేకంగా ఒక కార్యాలయం చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి నిరంతరం ఫాలోఅప్ చెప్పి, మరి మంత్రిగా నేను, సెక్రటరీలు, అదేవిధంగా ఈఎన్సీలు నిరంతరం ఫాలోఅప్ చేసి ఈరోజు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సిడబ్ల్యూసి ఫైనల్ అప్రూవల్ చేసి తీసుకొచ్చినాము. మా కృషి వల్ల ఎస్ఆర్ఎల్ఐపికి 60 టీఎంసీలు ఇంకొక 10-15 రోజుల్లో కేటాయింపజేసి అప్రూవల్ రానున్నది. ఇది పైన చెప్పిన క్లియరెన్సెస్ అన్ని అయిన తర్వాత ఆ తర్వాతనే సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ అప్రూవ్డ్ డిపిఆర్ ని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి పంపించడం జరిగింది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ రోజు 13th August 2024 ఇది అప్రూవ్ చేయడానికి వాళ్ళ మీటింగ్ ఉండింది. అది కొన్ని కారణాల వల్ల వచ్చే వారానికి పోస్ట్పోన్ అయింది. జిఆర్ఎంబి అప్రూవల్ అయిన తర్వాత అది ఫైనల్ గా టెక్నికల్ అడ్వైజరీ కమిటీకి పోయి ఫైనల్ సిడబ్ల్యూసి అప్రూవల్ వస్తుంది. ఈ రోజు వరకు కూడా సిడబ్ల్యూసి అప్రూవల్ రాలేదు. ఆ పెద్ద మనిషి ఏమో మరి ఇవన్నీ ఈ వాస్తవ పరిస్థితులు ఉంటే వాళ్ళ టైం ఉన్నప్పుడు సిడబ్ల్యూసి అప్రూవల్ వస్తుందని చెప్పాడు. ఈ నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటున్నారు ఊరికే మాట్లాడు. నాకు ఒకటే విషయం గుర్తుంది, 2014లో ప్రభుత్వం వచ్చింది. వారి 2014లో ప్రభుత్వం వచ్చి కొన్ని నెలలకి ఒక హోర్డింగ్ వచ్చింది సిటీ అంతలా. మరి కావాలని హరీష్ రావు గారు కేటీఆర్ ని ఇరికియడానికి వచ్చి పిండాయి అర్థమవుతుంది. కానీ ఆ ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ కి మంచినీళ్ళు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు అప్పుడు మొత్తం నిర్మాణం అయింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఆ హైదరాబాద్ కి నీళ్లు రాగానే వాళ్ళు అధికారంలో వచ్చిన నెల రోజులకి ఇక్కడ కేటీఆర్ ఆ తలకి నీళ్లు చల్లుకొని ఆ హోడీలు పెట్టుకుంటే సిటీ అంతా. మరి కేటీఆర్ ఇట్లా చేసిండని జనానికి గుర్తు చేయడానికి చెప్పిండు హరీష్ రావు, మరొకటి నాకు అర్థం కావడం లేదు. కానీ అది వాళ్ళ అలవాటు, మేము అట్లా చేయము. ఈ సీతారాం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గోదావరి నదీ జలాలని అన్ని జిల్లాల్లో ఎక్కువ పారేది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ఆ 10 నియోజకవర్గాలకి పుష్కలంగా గోదావరి నదీ జలాలు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మీ అందరం మంత్రులం ఒక డిటర్మినేషన్ తో ఒక మంచి సంకల్పంతో ముందుకు పోతున్నాం. దాని భాగంగానే ఒక ఏళ్ల తరబడి మోటార్లు పంపులు పెట్టింది కానీ కనీసం కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదండి. ఏది ఇప్పుడు మేము ఎల్లుండి మొదలుపెట్టే ఆన్ చేసే మోటార్లు పంపులకి వాళ్ళ హయాంలో కనీసం కనెక్షన్ ఇవ్వలే. మేము దాన్ని అంతా సరి చేసి దానికి ఎలక్ట్రిఫై చేసి ఎల్లుండి ఒక మైలురాయి ఈ సీతారాం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద మరి తెలంగాణ ప్రజానీకానికి, ఖమ్మం ప్రజానికి తెలియజేయడానికి ముఖ్యమంత్రి గారి ద్వారా వీఆర్ స్టార్టింగ్ దిస్. అదేవిధంగా మరి ఇంకా వారు ఏమన్నారు,
ప్యాకేజ్ నెంబర్ 1 to 5 మేము 100% పూర్తి చేసినాం అన్నాడు. కొన్ని దాని వాస్తవ విషయాలు మీకు చెప్పాలి. ప్యాకేజ్ నెంబర్ 1 at 2.66 kilometers of SRLIP main canal, the canal was completely inundated in July 2022 due to backwater and no protection was made. అదంతా మేము వచ్చినాక చేసినాం. Additional PH at kilometer 9.7 Marallapadu PH was not completed. Package number 2, 8 structures were not done. Package number 4, 4 numbers of structures and protection guide wall were not done. మేము వచ్చి పనులు పూర్తి చేసినాం. ప్యాకేజ్ నెంబర్ 5 and 6 ఏదైతే ఈ పంప్ హౌసెస్ ఉన్నాయో అది మేము వచ్చినాకనే కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాం. ప్యాకేజ్ నెంబర్ 7 50% వరకే వాళ్ళ టైంలో అయింది. బ్యాలెన్స్ వరకు మేము పూర్తి చేస్తున్నాం. ప్యాకేజ్ నెంబర్ 8 అసలు వాళ్ళ సమయంలో నిర్ణయం కూడా జరగలేదు. అది ఇప్పుడు మేము చేయిస్తున్నాం. అదేవిధంగా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఎంత అశ్రద్ధ, నిర్లక్ష్యం, అన్ప్లాన్డ్ అంటే వాళ్ళు పంప్ హౌజులు మెయిన్ కెనాల్కి కొంత వర్క్ చేసింది, కానీ డిస్ట్రిబ్యూటర్లకి ఈ సీతారామ ప్రాజెక్ట్కి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్కి ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు, డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్కి కెనాల్ తవ్వలేదు. మరి ఆ పనులన్నీ ఇప్పుడు మేము మొదలు పెట్టినాం. ల్యాండ్ అక్విజిషన్ ఫర్ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ అండ్ కెనాల్స్ ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నాము, టెండర్స్ పిలుస్తున్నాము. మరి ఈ 15th ఆగస్ట్కి పంపులు స్విచ్ ఆన్ చేస్తే 26 15th ఆగస్ట్కి పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా మేము ఆలోచన చేసింది ఏంటంటే ఇప్పుడు ఈ పంపులు ఆన్ చేసి నీళ్లు ప్రవహిస్తున్నాయి కాబట్టి ఎన్కూర్ లింక్ కెనాల్ అని ఒక లింక్ కెనాల్ పూర్తిగా మా టైంలోనే మేము ఆ లింక్ కెనాల్ డిజైన్ చేసి అది తవ్వించి పూర్తి చేయించి ఎన్ఎస్పి ఆయకట్టు స్టెబిలైజ్ చేయడానికి దీని ద్వారా 1,18,000 ఎకరాల ఆయకట్టుకి ఎన్ఎస్పి ఆయకట్టు స్టెబిలైజ్ చేయడానికి మేము ముందుకు తీసుకుపోతున్నాం. మరి మిత్రులారా, ఇప్పుడు మేము సరే ఈ ఎస్ఆర్ఎల్ఐపి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మా ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజలందరికీ కూడా వాళ్ళు చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ప్రధాన కాలువ 9.85 కిలోమీటర్స్ వద్ద మారళ్లపాడు ఎత్తిపోతల ద్వారా పినపాక నియోజకవర్గానందు 15,795 ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అందుతుంది. ఈ కాలువ నిర్మాణం కొరకు 252 ఎకరాల భూసేకరణ కలుపుకొని 115 కోట్ల పని మేము మొదలుపెట్టినాము. ప్రధాన కాలువ 74 కిలోమీటర్ వరకు ఆయకట్టు ప్యాకేజ్ 1 కింద 38,000 ఎకరాలకు నీటి సౌకర్యం కొరకు 663 కోట్లతో పనులు మేము చేపట్టడం జరుగుతుంది. దీని కాలువ నిర్మాణం కొరకు 1,600 ఎకరాల భూసేకరణ చేస్తున్నాము. ప్రధాన కాలువ 74 నుంచి 98 కిలోమీటర్ల మధ్యన ఆయకట్టు ప్యాకేజ్ 2 యందు కాలువ నిర్మాణం ద్వారా 38,000 ఎకరాలకు నీటి సౌకర్యం ఏర్పడుతుంది. భూసేకరణ 1,300 ఎకరాలు, మరి మొత్తం అంచనా విలువ 387 కోట్లతో పనులు మేము చేపడుతున్నాము. మొత్తంగా ఆయకట్టు ప్యాకేజ్ 1 and 2 నందు 3,000 ఎకరాల భూసేకరణ చేసి 1,000 కోట్లతో 72,000 ఎకరాల ఆయకట్టుని అభివృద్ధిని చేయటం మేము పనులు మొదలుపెట్టి ముందుకు తీసుకుపోతున్నాము. మరి అదేవిధంగా మీకు ముందు
ఆ ఎల్కూరు కాలువ గురించి చెప్పిన ప్రధాన కాలువ 102 కిలోమీటర్ల నుండి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు రాజీవ్ లింక్ కెనాల్, ఆ లింక్ కెనాల్ ని రాజీవ్ లింక్ కెనాల్ అని నామకరణం చేసినాం. రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టు, లంక సాగర్ మరియు నాగార్జున సాగర్ కాలువ ఆయకట్టుకు మొత్తం 1,18,000 ఎకరాల ఆయకట్టుకు నీటి సరఫరా చేస్తున్నాం. ఇప్పుడు అంటే ఆ లింక్ కెనాల్ ఈ 3-4 రోజులు స్టార్ట్ అవుతుంది. ఇది ఇమీడియట్ గా దాని ద్వారా ఇప్పుడైతే ఎన్ఎస్పి నీళ్ళు వస్తున్నాయి. ఎన్ఎస్పి నీళ్ళు రానప్పుడు గోదావరి జలాలతో ఆ ఆయకట్టు స్టెబిలైజ్ చేస్తాం. అదేవిధంగా సత్తుపల్లి ట్రంక్ కెనాల్, ముల్కల్పల్లి మండలం కమలాపురం వద్ద ఉన్న పంప్ హౌస్ 3 నుండి సత్తుపల్లి ట్రంక్ కెనాల్ కు నీటి సరఫరా జరుగుతుంది. ఇది మొత్తం 4 ప్యాకేజీలుగా ప్యాకేజ్ 9 to 12 పనులు 50% వరకు పూర్తి చేయడం జరిగింది. ప్యాకేజ్ 9 1.8 కిలోమీటర్ టనల్ పనులు జూన్ 2025 వరకు పూర్తవుతాయి. ముందుగా భూసేకరణ నిమిత్తం 70 కోట్లు చెల్లించి సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తాము. సత్తుపల్లి ట్రంక్ కెనాల్ కింద ఆయకట్టు ప్యాకేజ్ 6, 7 and 8 ద్వారా 1,600 కోట్లతో 1,52,000 ఎకరాల ఆయకట్టు సాగులోకి తీసుకొస్తాము. దీని యందు భూసేకరణ 3,400 ఎకరాల నిమిత్తం 341 కోట్లు కలుపుకొని మొత్తం అంచనా విలువ 1,650 కోట్ల రూపాయలు. ప్రధాన కాలువ 104 నుంచి 113 వరకు జూలూరుపాడు టనెల్, ప్రధాన కాలువ 110 కిలోమీటర్ల నుండి 112 కిలోమీటర్ల మధ్య 1.65 కిలోమీటర్ టనెల్ నిర్మాణం త్వరితగతిన చేపట్టి పాలేరు లింక్ కెనాల్ కి నీరు అందేలా చర్యలు చేపడుతున్నాము. పాలేరు లింక్ కెనాల్ లో భాగమైన ప్యాకేజ్ 13 పనులకు కూడా త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలుపెట్టి వేగవంతంగా పూర్తి చేస్తాము. దీని ద్వారా 42,000 ఎకరాల నూతన ఆయకట్టుతో పాటుగా పాలేరు కింద ఉన్న నాగార్జున సాగర్ ఆయకట్టు కూడా నీరు అందుతుంది. మిత్రులారా, ఇది ఇప్పుడు మేము చేయబోయే పనులు ఈ 2 years లో పూర్తి చేస్తాం. మొత్తం సారాంశం ఏంటంటే రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఇందిరా సాగర్ ప్రాజెక్టు అది మార్చి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టడమే తప్పుడు నిర్ణయము. కేవలం వాళ్ళ కమిషన్ల కకృతి కొరకు ఆ ప్రాజెక్టు కడితే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని ఒక రాజకీయ దురుద్దేశంతో దుర్బుద్ధితో రీడిజైన్ చేసి ప్రాజెక్ట్ మార్చడం జరిగింది. ఆ రోజు అట్లా చేసి ఈ రోజు సరే మీరు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ అయినా సరే ఒక సదుద్దేశంతో గోదావరి నదీ జలాలు ఖమ్మం జిల్లాలో మరి చేరి ఒక 7 లక్షల ఎకరాల ఆయకట్టుకి నీరందాలని మేము ముందుకు పోతుంటే దాన్ని మళ్ళీ ఒక రకరకాలుగా మాట్లాడటం ఇది మరి ప్రజలందరూ గమనించాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము చేసినాం అని చెప్పిన దానికి నేను మీకు అంకెలతో సహా చెప్పిన 19,000 కోట్ల ప్రాజెక్ట్ కి వాళ్ళు దిగిపోయిన రోజు ఖర్చు పెట్టిన మొత్తం అమౌంట్ 7,436 కోట్లు. 39% ఆఫ్ ప్రాజెక్ట్ పూర్తి చేసిండ్రు. మేము ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఎల్లుండి ముఖ్యమంత్రి గారి ద్వారా పంప్ హౌస్ అన్ని కూడా ఆన్ చేసి 2 ఏళ్లలో 15th August 2026 కి ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలో 7 లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీళ్లు ఇవ్వబోతున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతారు. సహచార మంత్రివర్యులు, నీటి శాఖ మంత్రివర్యులు, అనుభవజ్ఞులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారికి, తెలంగాణ ఐడిసి చైర్మన్ విజయబాబు గారికి, ఇరిగేషన్ సెక్రటరీ గారు, స్పెషల్ సెక్రటరీ గారు, ఈఎన్సీ గారు, ఉన్నత ఇరిగేషన్ శాఖ అధికారులు, ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం.
గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీతారామ ప్రాజెక్టు గురించి చాలా వివరంగా విపులంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు ఇప్పుడే తెలియజేయడం జరిగింది. నేను చాలా క్లుప్తంగా ఒక 4-5 ప్రశ్నలు సూటిగా ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న గౌరవ హరీష్ రావు గారిని, సెకండ్ స్పెల్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఆనాటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారిని ప్రశ్నించదలుచుకున్నా. ఇందాక పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు వారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి సీతారామ ప్రాజెక్టు కాస్ట్ సుమారు 18,300 కోట్ల కింద నిర్ణయించారు. వారు దిగిపోయే నాటికి వారు చెప్పిన లెక్కల ప్రకారమే వారు ఖర్చు పెట్టింది 7,300 కోట్లు. మరి 18,300 కోట్లకి 7,300 కోట్లు ఖర్చు పెడితే 90% పని కంప్లీట్ అయింది చెప్పుకోవటం ఏ లెక్క ప్రకారం అయింది అనేది వారిని అడుగుతున్నా. ఎస్, మీరన్నట్లు మోటార్లు మేమే తీసుకొచ్చాం, మోటార్లు మేమే నట్లు బోల్ట్లు దగ్గరుండి బిగించాం, మోటార్లంతా రెడీ చేశామన్నారు. నిజంగా మీరే చేశారు. మోటార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారో, రేవంత్ రెడ్డి గారో, శ్రీనివాస్ రెడ్డి గారో, తుమ్మల నాగేశ్వరరావు గారు బిగించామని మేమేం చెప్పుకోలే, మీరే బిగించారు. ఎందుకు బిగించారాయా మోటార్లు అంటే, మోటార్లు బిగిస్తే మీకు ఎక్కువ కమిషన్ వస్తుంది, మోటార్లు బిగిస్తే ఎక్కువ కమిషన్ వస్తుంది కాబట్టి మోటార్లు బిగించారు. మీకు ఎక్కడ లాభం ఎక్కువ వస్తుందో, ఎక్కడ కమిషన్లు ఎక్కువ వస్తుందో అది మీరు పని చేయటమే తప్ప ప్రజలకు ఉపయోగకరమైన పని చేయాలన్న చిత్తశుద్ధి మీలో లేదు. మీరు చెప్పిన దాంట్లోనే అర్థమవుతుంది. చివరికి మా మంత్రివర్యులు చెప్పినట్లు కరెంటు బిల్లు 430 కోట్లు కూడా మీరు చెల్లించి 4 సంవత్సరాల క్రితం పెట్టిన మోటార్లు డ్రై రన్ కూడా నడుపుకోలేకపోయారు. అంటే డ్రై రన్ చేస్తే 430 కోట్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కడితే దాంట్లో నుంచి మీకు రావాల్సింది రాదు కదా. అందుకే దాని మీద ఖర్చు పెడితే మనకి కమిషన్ రాదు కాబట్టి, నిజంగా ఖర్చు పెడితే రైతులకు మంచి జరిగితే మీకు కమిషన్ రాదు కాబట్టి ఎక్కడ కమిషన్ వస్తుందో, దేంట్లో ఎక్కువ పర్సంటేజ్ వస్తుందో డెఫినెట్ గా మీరు దాని మీద ఫోకస్ పెట్టారు. దాని మీద పెట్టే ఈనాడు మేము 90% చేశాము, మేము మోటార్లన్నీ కరెంటు వైర్లన్నీ బిగిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి స్విచ్ ఆన్ చేశారు అంటున్నారు. బిగించింది మీరే. ఎక్కడైతే ఎక్కువ డబ్బు మిగులుతుందో ఆ ఐటమ్స్ చేసుకుంటూ పోయారు. అనేక వేదికల మీద మా మంత్రి గారు నేను చెప్పాం, కమిషన్ల కోసమే మీరు ఆలోచించారు తప్ప కుక్క గోతుల్లాగా ఒక సైంటిఫిక్ గా మీరు పని చేయలేదనేది అనేక సందర్భాల్లో చెప్పాం. చెప్పింది నిజం. నేను సీతారామ ప్రాజెక్టు 0 నుంచి ఎండ్ దాకా కెనాల మీద తిరిగా. మీరు తిరిగి మాట్లాడుతున్నారు, నేను తిరిగి మాట్లాడుతున్నా. మాజీ మంత్రివర్యులు ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు చిత్తశుద్ధి లేదు. ఖమ్మం జిల్లా మీద ప్రేమ ప్రేమ వలకబోసి చెప్తున్నారు కదా. ఖమ్మం జిల్లా ప్రజలు 2014లో మిమ్మల్ని ఆదరించింది 1 సీటు, 2018లో మిమ్మల్ని ఆదరించింది 1 సీటు, 2023లో పొరపాట్లు అది గెలిచింది నా శిష్యుడు నా బొమ్మ పెట్టుకొని, ఆడగేలు గెలిచింది 1 సీటు. ఖమ్మం జిల్లా ప్రజలు ఎప్పుడు మీ మాయ మాటలు, మీ మాటలు, మీ మామ మాటలు, మీ ఇద్దరు మాయ మాటలు ఎప్పుడు ఖమ్మం జిల్లా ప్రజలు నమ్మలేదు, విశ్వసించలేదు. భవిష్యత్తులో కూడా మీరు ముక్కు నేలకు రాసిన ఖమ్మం జిల్లా ప్రజల నుంచి కానీ, ఖమ్మం జిల్లా సీట్ల గురించి కానీ మీకు గతంలో వచ్చిందన్న ఒక్కటి వచ్చింది. మళ్ళీ ఎప్పుడన్నా ఎన్నికలు వచ్చినప్పుడు మీకు వచ్చేది బిగ్ జీరోనే. కాబట్టి ఖమ్మం జిల్లా ప్రజల గురించి
ఆ ప్రాంతాన్ని గురించి మాట్లాడే నైతిక హక్కు, ఆ గిరిజన ప్రాంతం గురించి మాట్లాడే నైతిక హక్కు మీ ప్రభుత్వానికి, మీ ఆనాడు పరిపాలించిన మీ ప్రభుత్వానికి లేదని మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి మీకు చెప్తున్నా. ఎస్, మీలాగా మిషన్ కాకతీయ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఆనాడు నిజాం నవాబు దగ్గర నుంచి ఏవైతే మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు ఉన్నాయో వాటితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరిచిన సుమారు 35,000 ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల్లో చెట్లు బీకి ఆ పైనుండే మట్టి తీసి పై మట్టి తీసి ఇదిగో ఈ 35,000 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు మేమే కట్టామన్నట్టు బిల్డప్ మేము ఇయటంలా. మాకు ధైర్యం ఉంది, మోటార్లు మేము బిగించామని చెప్పటంలా. మోటార్లు ఎందుకు బిగించావో పూర్తిగా విశ్లేషించా. అదే రకంగా మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు సిల్ట్ తీసి ఆ ట్యాంకులు మేమే కట్టామని చెప్పారు మీరు. ఇందాక మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు హైదరాబాద్ కి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మంచినీరు గురించి ఇటు గోదావరి అటు కృష్ణా నుంచి పైపులేసి మోటార్లు ట్రైన్లు వేసిన తర్వాత ఎన్నికల ముందు ఆ నీళ్లు ఒక దోసెడు తీసి మా నెత్తిన పోసుకొని పాపాలు కడుక్కోలే. అంతేకాదు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు ఆనాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు సుమారు 75% వర్కులు కంప్లీట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాలువలో ఉండే కంపల బీకి ఆ కలవట్టుకు రంగులేసి ఆ గేట్లకి పెయింట్ చేసి మేమే ఈ ప్రాజెక్టులు ఏర్పాటు చేశామన్నట్లు పసుపు కుంకుమ పూలు చల్లి ఫ్రంట్ పేజీల్లో వేసుకోవటంలా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో మీరు 37-38% వరకు పూర్తి చేసిన ప్రాజెక్టు మా గౌరవ మంత్రివర్యులు చెప్పినట్లు 2020 ఆగస్టు నాటికి 100% ఏదైతే సుమారు 6,75,000 ఎకరాల ఆయకట్టు నాగార్జున సాగర్ ఆయకట్టుతో కలిపి మీరు తయారు చేసిన ఎస్టిమేట్ కు సంబంధించిన ప్రతి ఎకరాకి మీలాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 2 నియోజకవర్గాలు వదిలేయం. అది ఇల్లెందు కానీ భద్రాచలం కానీ ఆ నియోజకవర్గాలు కూడా కలిపి రాబోయే 2026 నాటికి 100% ఇచ్చిన మాట ప్రకారం గోదావరి నీటితో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ఎకరానికి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం నీళ్లు ఇచ్చి తీరుతుందండి మాజీ మంత్రి వర్యులు. అంతేకాదు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఈ ప్రభుత్వం మాట అంటే మాట మీద నిలబడుతుంది. ఎందుకు మీకు తెలియదా? మీరు ఇరిగేషన్ మంత్రి ఉన్న తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి ఉన్న తర్వాత ఏనాడైనా ఈనాడు ఇరిగేషన్ మంత్రి లాగా ఎక్కడైనా ఇన్సిడెంట్ అయితే కనీసం ఒక మంత్రి నాపై ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతంలో ఎందుకు జరిగింది, దీనికి కారణం ఏంటి అని ఏ రోజైనా విశ్లేషించుకున్నారా? కనీసం ఇరిగేషన్ కి సంబంధించిన సమస్యలు చెప్పాలి అంటే ఈయనే నాదో ఉన్నాడా? మీరా ఈ ప్రభుత్వాన్ని విమర్శించేది? మీలాగా ఏదైతే భేషజాలకు పోయి మీ బ్రాండ్ కోసం గత ప్రభుత్వంలో మొదలుపెట్టిన పనుల్ని రద్దు చేసి రీడిజైన్ పేరుతో తక్కువ ఖర్చులతో ఏ ప్రాజెక్టులని ఎక్కువ ఖర్చులతో ఈ రోజు చేయటంలా. ఆనాడు ఇందాక చెప్పినట్టు గౌరవ మంత్రి వర్యులు మా బట్టి గారు చెప్తుంటారు ఎప్పుడు, రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ 3,500 కోట్లతో ఖర్చు అయ్యేదాన్ని ఆయకట్టు విధంగా సేమ్ వచ్చేదాన్ని సుమారు 18,300 కోట్లు ఈనాడు మీరు ఖర్చు పెట్టాలని డిపిఆర్ తయారు చేస్తే దాంట్లో 7,500 కోట్లపై ఖర్చు పెడితే దేశీజాలకు పోకుండా మా మంత్రివర్యులు, కేబినెట్, ముఖ్యమంత్రి గారు అందరం ఇది ప్రజల సొమ్ము. ఏ ప్రభుత్వం చేసినా మనం మంచి ఉంటే సేకరించాలా, చెడు ఉంటే ఆ చెడుని సరిదిద్ది ప్రజలకు ఉపయోగపడేగా చేయాలని చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చేస్తుంది. నిన్న వారు ఉచిత సలహా ఇచ్చారు గౌరవ మాజీ మంత్రివర్యులు, నవ్వొచ్చింది. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ గురించి చెప్తున్నారు. పాలేరులో నీళ్ళేస్తేనట
పాలేరులో చిన్న మోటార్ పెడితే ఆ నీటితోనట కోదాడు నుంచి హుజూర్నగర్ దాకా నీరు పోవచ్చు అని చెప్తున్నారు. అయ్యా ఆనాడు దివంగత నేత కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాగార్జున సాగర్ టైల్ ప్లాంట్ కాన్సెప్ట్ ఆ పేటెంట్ కాంగ్రెస్ పార్టీది. మీరు ఉచిత సలహాలు ఇచ్చేది. ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు జోకేస్తూ ఒకటి చెప్తుంటారు. ఎప్పుడన్నా ఒకటి అన్నా కేటీఆర్ గారినో కేసీఆర్ గారినో హరీష్ రావు గారినో బయట నుంచొని ఇవాళ నువ్వు ప్యాంట్ వేసుకొని బయటకు వస్తేనే నేను ఇక్కడి నుంచి కదులుతా, నువ్వు ప్యాంట్ వేసుకొని డెఫినెట్ గా రావాల్సిందేనంటే ఎట్లా ఆయన ప్యాంట్ వేసుకొని వస్తాడు కాబట్టి అదేదో నువ్వు అడిగితే ఆయన ప్యాంట్ వేసుకున్నట్టుంటుంది. వాళ్ళు జోకులు ఆ రకంగా వేస్తారు అంటారు. అంటే కృష్ణా పరివాహక ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కట్టుబడి ఉంది. గోదావరి వాటర్ తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి అని. ఇది ఈనాటిది కాదు. జలయజ్ఞంలో భాగంగా ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు నాగార్జున సాగర్ టైల్ పాయింట్ కాన్సెప్ట్ మీరు ఎప్పుడన్నా చూసారా? ఆ కాన్సెప్టే వైరా ప్రాజెక్టులోకి నీళ్లు తీసుకొచ్చి పాలేరు ప్రాజెక్టులోకి కృష్ణా గోదావరి నీటిని తీసుకొచ్చి అక్కడ నుంచి లిఫ్ట్ ద్వారా నాగార్జున సాగర్ టైల్ పాయింట్ నీళ్లు తీసుకురావాలని ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. దాన్ని మీరు ఇవాళ కొత్తగా చెప్పేది చిన్న మోటార్ పెట్టుకొని పై నీళ్లు పోసేది. డెఫినెట్ గా మీరు బొమ్మలు చూపించారు, మేము పని చేసి చూపిస్తాం. మీరు బొమ్మలతో కాలయాపన చేసి ప్రజల జీవితాలతో 10 సంవత్సరాలు ఆడుకున్నారు. మేము మొదటి సంవత్సరంలోనే చిత్తశుద్ధితో నాగార్జున సాగర్ ప్రాంతానికి, కృష్ణా పరివాహక ప్రాంతానికి గోదావరి నీటిని నిజంగా రియల్గా ఇచ్చేది మేము. మోటార్లు బిగించిందట, 90% ఖర్చు పెట్టిండట, మోటార్ల మట్టుగా వేయటం మర్చిపోయిందట. అది మీ చిత్తశుద్ధి, ఇది మా చిత్తశుద్ధి. అంతేకాదు, బొమ్మలంటే గుర్తొచ్చింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇందిరమ్మ ఇల్లు బొమ్మలు, ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు బొమ్మలు చూపించేవారు ఆనాటి ప్రభుత్వం. ఎన్నికలు వస్తే చాలు ఆ ఎర్రవెల్లిలోనో ఎండో కట్టిన ఒక 9-10 ఇళ్లు ఉంటాయి. ఆ 10 ఇళ్లు బొమ్మలు ఫ్రంట్ పేజీలో చూపించటం, ఏ అక్క ఏ చెల్లి నీకొద్దా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చూపించటం, ఓట్లు వేసుకోవటం, అధికారంలోకి రావటం. మీ మొత్తం 10 సంవత్సరాల్లో మీరు కట్టిన ఇల్లు ఎంత అంటే 1,38,000. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేవలం తెలంగాణలోని ఇప్పుడున్న 10 జిల్లాలలో ఆనాడు 9 సంవత్సరాలలో 18 లక్షల ఇళ్లు కట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కూడా రాబోయే ఈ 5 సంవత్సరాలలో బరాబర్ ఆనాడు ఏదైతే ఫిగర్ కట్టామో ఈనాడు కూడా ఈ 5 సంవత్సరాలలో ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మా కేబినెట్ అంతా అంతకంటే ఎక్కువ ఇళ్లు కట్టి పేదోళ్ళకి అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మీరు విమర్శించేది. మీరు రాజకీయం చేయాలి అనుకుంటే డెఫినెట్ గా మీరు రాజకీయం చేయండి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఇంకొకటి కూడా అంటున్నారు, మంత్రులు పోటీ పడుతున్నారట ఖమ్మంలో. ఖమ్మం మంత్రుల గురించి నీకు బాగా తెలుసు. ఖమ్మం మంత్రుల గురించి, ఖమ్మం రాజకీయం గురించి మీకు తెలుసు, మీ మామకి తెలుసు. ఖమ్మం ప్రజల పౌరుషం ఎలా ఉంటుందో తెలుసు. కాబట్టి ఎంత తక్కువ ఖమ్మం జిల్లాని గోకితే అంత మంచిది. గౌరవ మాజీ మంత్రి వర్యులు, చివరగా తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని ఏ ఇందిరమ్మ రాజ్యాన్ని అయితే తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారో, ముఖ్యంగా వ్యవసాయ పరంగా, నీటిపారుదల పరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మీలాగా మంది డబ్బే కదా మంగళవార్త పాడదామని
ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు. ప్రతి పైసాని మా సొంత డబ్బులాగా, నా సొంత డబ్బు ఎలా ఖర్చు పెడతామో, రేవంత్ రెడ్డి గారు సొంత పైసాని ఎలా ఖర్చు పెడతారో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత రూపాయిని ఎలా ఖర్చు పెడతారో, ప్రజలకు కట్టే సొమ్ము, ట్యాక్సుల రూపం చెల్లించే డబ్బు, అది పేదోళ్ల డబ్బు. చిత్తశుద్ధితో వాటిని ప్రజలకే ఉపయోగకరమైన పనులకే ఉపయోగిస్తాం. మీరు ఎంత రెచ్చగొట్టినా, మీరు మమ్మల్ని ఎంత డైవర్ట్ చేయాలనుకున్నా, మీరు ఎన్ని గోకరణ గజకరణ వేషాలు వేసినా ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్క అడుగు కూడా వెనక్కి ఏదో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటని చిత్తశుద్ధితో చేస్తది అని కూడా ఆ మంత్రివర్యులకి ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ, చివరగా కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో, నమ్మకంతో ఆనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ పట్టం కట్టారు. గడిచిన ఈ 8 నెలలలో ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేల అందరము సుమారు 15-16 గంటలు ప్రతిరోజు కష్టపడి ఆనాడు ప్రభుత్వం అస్తవ్యస్తంగా తయారు చేసి మా నెత్తిన, తెలంగాణ ప్రజల నెత్తిన 7,18,000 కోట్లు అప్పు చేసిపోతే, అప్పు చేసిపోయారని మేము ఇంట్లో కూర్చోలే. మీరు చేసిన అప్పును కూడా మేమే కడుతూ తెలంగాణ ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చామో హామీలతో పాటు అభివృద్ధిని కూడా చేస్తూ నిజాయితీతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే కళ్ళు వారవలేక 8 నెలలే అయింది మీకు పవర్ లేక 8 నెలలకే మీరు ఎంత అదలకుతలమవుతున్నారు పవర్ పోయిందని. మరి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎలా తట్టుకుందండి? వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తిని టార్గెట్ చేసి అన్నారు మీరు ఇబ్బందులు పెట్టినా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ తొందరపడలే. కనీసం మాకు ఒక 3-4 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మీరేదన్నా మాట్లాడితే అప్పుడే ఉన్న ప్రజలు ఆలకిస్తారేమో, కానీ 6-7 నెలలు కూడా మేము పరిపాలించక ముందే మా పరిపాలన మీద, మా పనుల గురించి, మేము చేసే ప్రజా శ్రేయస్సు గురించి చేసే పనుల్ని విమర్శిస్తున్నది ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు. మీరు అధికారం కోసం ఎంత తహతలాడుతున్నారో నిజంగా మీరు ఒక్కటి గమనించండి. ప్రభుత్వం వచ్చి నెల కూడా కాల, నెల రోజులు కాకముందే మీరు ఆనాడు ప్రభుత్వాన్ని కూలుస్తున్న పెద్ద ప్రభుత్వం మీరు. ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వాన్ని కూలుస్తున్నంటే ఎవరు కూలుస్తున్నారు? ఇప్పుడు మీ ప్రతినిధులు. భవిష్యత్తు కూడా అంతే ఉంటుందని మరొక్కసారి ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలందరికీ మరొక్కసారి ఏ మనసుతో మీరు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి దీవించి తెచ్చుకున్నారో దానికి కట్టుబడి నిబద్ధతతో మేము పని చేస్తామని మరొక్కసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకో విషయం చెప్పాలి మీకు. దీనికి వాటర్ సోర్సు సీతమ్మ సాగర్ బ్యారేజ్ గా మొదలుపెట్టి ఒక 200-300 కోట్లు ఖర్చు పెట్టి అది పూర్తిగా అబాండన్ చేశారు. అది ఇప్పుడు ఎన్జిటి కేసు అని, ఇంకో కేసు అని ఆగిపోయింది పనులు. సరే, అది కూడా ఇప్పుడు మేము దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో చేసి ఆ పనులు కూడా త్వరలో మొదలు పెట్టబోతున్నాము. ఇప్పుడు ఈ హరీష్ రావు ఇచ్చిన నోట్లో చాలా అబద్ధాలు ఉన్నాయి. నేను ఒకటే విషయంపై చెప్తాను. ఏమంటాడు? పాయింట్ నెంబర్ 5, 67 టీఎంసీ నీటి కేటాయింపులు జరగలేదు వాళ్ళ టైంలో. నేను ఇరిగేషన్ మినిస్టర్ అయినాక నేను ఎన్ని డ్యూటీ చేసినంటే, సీతారాం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి నీటి కేటాయింపు లేదు, సమ్మక్క సారకి నీటి కేటాయింపు లేదు, పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపు లేదు. ఏదో అస్తవ్యస్తంగా ఇష్టం వచ్చినట్టు ఆ కాంట్రాక్టర్లు ఇచ్చే లబ్ధి కోసం పనులు మొదలుపెట్టారు. కానీ ఈ రోజు మేము చాలా సిస్టమేటిక్ గా సిడబ్ల్యూసి విషయంలో కానీ, ఎన్జిటి విషయంలో కానీ చాలా సిస్టమేటిక్ గా ముందుకు పోతున్నాం. మా హయాంలో తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకి, రైతులకి న్యాయం జరుగుతుంది.
15 days లో వాటర్ లొకేషన్ 65 TMC ఎవరు చేయబోతున్నారు? CWC చేయబోతున్నారు. యాక్చువల్ ట్రిబ్యునల్ కదా వాటర్ లొకేషన్ ఫిగర్స్. అంటే దిస్ సిడబ్ల్యూసి అప్రూవల్ ద గవర్నమెంట్ గోదావరి ట్రిబ్యునల్ లేదు కదా. ఇది సిడబ్ల్యూసి హెస్ టు అప్రూవ్ ఇన్ ద నార్మల్ ప్రాసెస్, దెన్ ఇట్ ఇస్ డన్. అయితే వాళ్ళ హయాంలో నేను చెప్పినట్టుగా బీసీ రేషియో క్లియర్ కాలేదు, అదేవిధంగా కాస్ట్ అపోర్చ్మెంట్ క్లియర్ కాలేదు, చాలా పెండింగ్ ఉండేది సిడబ్ల్యూసీలో. అదంతా మేము క్లియర్ చేయించుకొచ్చి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి తీసుకొచ్చినాం. ఇక్కడ నుంచి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ పోయి ఫైనల్ అప్రూవల్ అలాట్మెంట్ అయితే 67 TMC. సరే, గోదావరి జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్ వేయాలని ఏపీ డిమాండ్ చేస్తుంది, దాన్ని మీరు స్వాగతిస్తున్నారా? ఇప్పటికైతే మేము దాని గురించి ఏమి కమెంట్ చేయదలుచుకోలేదు. ఆ విషయము తర్వాత మాట్లాడతాం. సార్, మీరు 3 లక్షల ఎకరాలకు డిజైన్ చేస్తే దాదాపు 6,74,000 ఎకరాలకు రీడిజైన్ చేసినాం, ఆయకట్టు ఎక్కువగా ప్లాన్ చేసినాం అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. అది వాళ్ళకి అలవాటు ఏంటంటే, బ్రదర్, కాళేశ్వరం చూసిన నేను ఇక్కడ చూస్తున్నా, వాళ్ళు ఎక్కడైనా ఎక్కువ కాస్ట్ జస్టిఫై చేసుకుంటే ఈ స్టెబిలైజేషన్ తీసుకొస్తారు. ఇలా న్యూ ఆయకట్ కింద ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ సేమ్. ఓకే, దే ఓన్లీ ఇంక్రీజ్ ఇట్ బై బ్రేకప్ ఉందా అని ఇది న్యూ అండ్ స్టెబిలైజ్ ఆయకట్ది అక్కడ పెట్టండి. దాన్ని అదే ఇప్పుడు కొత్త ఆయకట్ ఈ ప్రాజెక్ట్ కింద 3.29 lakh acres, స్టెబిలైజ్ ఆయకట్ 3.45 lakh acres. ఒరిజినల్ డిజైన్ కింద న్యూ ఆయకట్ 4 lakh acres. ఓకే, సరే, నేను ఈ మీ ప్రశ్నకి వివరంగా రేపు మళ్ళీ జవాబు చెప్తా. ఓకే, ఆ కేటాయింపు విషయం మనం మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు ఎన్ని ఒకటి నిజమన్నా, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లన్నిటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన దాంట్లో అటు ఆంధ్రప్రదేశ్తో కానీ కేంద్ర ప్రభుత్వ సంబంధించిన సంస్థలు వ్యవస్థలతో కానీ ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదు. తెలంగాణ ప్రభుత్వం సమయస్ఫూర్తితో సందర్భం వచ్చినప్పుడు దేనికి ఎట్లా స్పందించాలనో ఈ ప్రభుత్వం తప్పకుండా, అది నీటి కేటాయింపులు కానీ ఇతరత్ర ఏ సెక్టార్కి సంబంధించిందైనా కానీ సమయస్ఫూర్తితో ఆ సందర్భాన్ని బట్టి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే ఈ ప్రభుత్వం అయితే పనిచేస్తుందన్న. సార్ 10 సంవత్సరాల్లో 7,000 కోట్లు ఖర్చు పెడితే ఈ 7 నెలల్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు సార్ దీనికి? అరౌండ్ 500,000 crores. సార్, ఇంకోటి సిడబ్ల్యూసి అనుమతి లేకుండానే ప్రాజెక్టు ఇనాగ్రేషన్ చేసుకోవచ్చా, ప్రారంభోత్సవం చేసుకోవచ్చా? అంటే సిడబ్ల్యూసి అనుమతి వచ్చిందని మీకు చెప్తున్నారు కదా. అంటే సిడబ్ల్యూసి క్లియర్ చేసి జిఆర్ఎంకి వచ్చి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ పోయింది, స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏమి తప్పలేదు. బాలు, లాస్ట్. Sir, one off-topic question. Can I ask you about Sunkishala, or is it off-topic? Sunkishala. Sunkishala, let's leave it for today. Okay, thank you. Bye.